కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. ఇందులో 3వ వరుసలో ఉంది కదా, అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రములు తండ్రి, వందనములు. ప్రభువా, మేము క్రీస్తు వారం ఎలాగైతే జగత్తు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు, నీ సొత్తుగా చేసుకున్నారు, నీ స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని చేసుకున్నారు. మేము క్రీస్తు వారము, క్రీస్తు దేవుడు వాడు అన్నారు. అవును దేవా, మీరు దేవుని కుమారుడు, మేము క్రీస్తు పిల్లలం కనుక మీ పిల్లలుగా మేము 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 ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి ఆత్మీయత కలిగి ఉండాలి, ఎలాంటి స్వభావం కలిగి ఉండాలో కొన్ని మాటలు మాకు బయలుపరచు. మేము అలా ఉంటున్నామో లేదు పరీక్షించుకుంటకు మమ్మల్ని దేవా సిద్ధపరచమని, నన్ను కూడా అయోగ్యుని అపాత్రను జ్ఞాపకం చేసుకొని చిన్న పాత్రగా వాడుకోనమని యేసు నామమున ప్రార్థించండి, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘస్థులకు రాస్తూ కదా అంటున్నాడు, సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. సంగతులను, దేవుని లేఖనాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం పైపైన చూస్తూ ఉన్నట్లయితే మనకి ఏ ప్రయోజనం ఉండదు కదా. మనం చూస్తాం ఆయా ప్రాంతాల్లో, మరి ఉరువుకొండ, వజ్రకరువు ప్రాంతాల్లో ఈ వర్షాకాలంలో పొలాల్లోకి వెళ్తారు కదా. ఆ ప్రజలు పొలాల్లోకి వెళ్తారు. ఎందుకోసము? ఆ పొలాల్లో తవ్వి అక్కడ ఏమైనా వజ్రాలు దొరుకుతాయేమో అని. పైన దొరుకుతాయి, అవి భూమి మీద ఉండదు, లోతు పోయే కొద్దీ దొరుకుతాయి. మనం చూస్తున్నాం ఈ దినాన మనం వాడుతున్న పెట్రోల్, కిరసనాయిల్, డీజిల్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? భూమి లోపల. నీళ్లు, ముఖ్యంగా తాగే నీళ్లు లోతుకు పోయే కొద్దీ అవి మనకు దొరుకుతాయి, మనం తృప్తిపరుస్తాయి, మనల్ని సంపన్నులుగా చేస్తాయి, మనం బలవంతులుగా చేస్తాయి కదా. మన స్టడీస్ కూడా మనం కూడా అంత కష్టపడి చదువుకొని వచ్చాము, కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఊరికి అట్లా పైపైకి అట్లా బుక్కులు తిప్పేసుకున్నామా పిల్లలు? అలా పై తిప్పేసుకొని అట్లా ఉద్యోగాలు సంపాదించగలిగామా? లేదు. చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, ఎన్నో ఇరుకులు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య వెళ్ళాం. మరి ఎరుగుదు మనం ఆత్మీయ జీవితం. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ పట్టణంలో ఉన్నాను. మాకు ఆ రూమ్లో వసతి లేకపోవడం చేత పగలంతా అక్కడ ఆ పార్కులోనే ఉండి చదువుకోండి. రూమ్కి వస్తే ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ అల్లరా అక్కడ చదువుకునే అవకాశం ఉంది. వర్షాలు ఒకవైపు చూడండి, ఎంతో మనం లోతుగా మన స్టడీస్లో
మన పిల్లల విషయంలో, మరి అనేకమైనటువంటి సంపాదించుకోవడానికి మనం ఎంతగానో పైన కాదు కానీ లోతుగా మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ కూడా అంటున్నాడు భక్తుడు, అలాగే సంగతులను మీరు పైనే చూచుచున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడిని నమ్ముకునే ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడు, అలాగనే మేమును క్రీస్తు వారము. మనము ఎవరు వారము? క్రీస్తు వారం అని మరవకూడదు. మనం క్రీస్తుకు సంబంధించిన వారం. ఇంకా మనము వారు వీరని చెప్పుకోకూడదు లోకంలో కదా. అనేకలు అడుగుతూ ఉంటారు, మీరెవరు అంటే మేము ఫలానా వారు కదా. ఏ కులము? ఇంకా విచిత్రంగా పల్లెకి పోతే ఇట్టాడు కూడా పచ్చి కడుగుతారు డైరెక్ట్. ఏ కులము చెప్పండి, మేము యాజకులము అని చెప్పండి. యాకులం అంటే యాజకులం. అది ఎక్కడ ఉందంటే అది ఉంది, యాజకులము. ఇంకా అడిగితే చెప్పండి, మేము యాత్రికులం అని చెప్పండి. మా కులము యాత్రికులము. కొన్నాళ్ళు ఈ నుండి యాత్ర ముగించేకి వెళ్ళాల్సినటువంటి వారు. మనం ఎరుగుతాం. మన మధ్య రాజు అన్న మల్లేశ్వరం తెలుసు. గత దినాల్లో మనం కుందిరి ప్రాంతానికి మనం సువార్తకి వెళ్ళాం. అక్కడ సహోదరు రాజు అని ఉన్నాడు, ఆయన పాస్టర్ గారు, మలైమూరు రాజు అని. నిన్న దినాన్ని ఆయన యాత్ర ముగించాడు. ఆ దినాన్ని మనతో పాటు సువార్తకు వచ్చాడు మలైమూరు రాజు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సుమారు 4-5 మంది పిల్లలు. నిన్న దినాన్ని ఆయన యాత్ర ముగించాడు. ఆయన యాత్రికులం. ఒక దినాన్ని మనం కూడా మన యాత్ర ముగించేటువంటి యాత్రికులం ప్రియుల. కనుక మనం పైన వారం కాకుండా మనం క్రీస్తు వారముగా ఉండటానికై సిద్ధపడదామా. మొదటి సంగతి, క్రీస్తు స్వభావాన్ని కలిగి, క్రీస్తు యొక్క మాదిరిని కలిగి, క్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడుతూ వెళ్ళాల్సిన వారు కనుక ఇది మొదటి సంగతి. మీరు రాసుకోవచ్చు. మనం ఎవరంటే క్రీస్తు వారము. మేము క్రీస్తు వారము అని అన్నాడు అక్కడ భక్తుడు. మొదటి సంగతి ఇది. ఎవరట? మనము క్రీస్తు వారము అన్నాడు. రైట్. రెండవ సంగతి చూడండి, ఇంకా ఇదే కొరింథీ పత్రికలో నుంచే కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం చూద్దాం. ఇదే పత్రిక 5వ అధ్యాయం, ఇదే పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం మరి 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం పిల్లలు. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, ప్రత్యక్షపరచబడి ఉన్నవని నమ్ముచున్నాము పిల్లలు. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగినటువంటి వారం. ప్రభువుకు భయపడే వారం మనం, మనుషులకు కాదు ప్రియులారా. మనం ప్రభువుకు భయపడాలి. కనుక మన ప్రతి ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రభువుకు భయపడి, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా మాట వింటున్నాడు, ఆయన నా పనిని గమనిస్తున్నాడు, ఆయన నా క్రియను చూస్తున్నాడు, ఆయన నా ప్రతి అడుగు జాడలు గమనిస్తూ ఉన్నాడని నిత్యము భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించాల్సినటువంటి వారు. అందుకే మేమెవరమని రాశాడు ఇక్కడ? క్రీస్తుకు ప్రభు విషయమై భయపడేటువంటి వారమై ఉండాలి. ప్రభువుకు భయపడేటువంటి వారమై ఉండాలి. క్రీస్తుకు భయపడేటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే మనం ఆయన వారము కాబట్టి మనం ఆయనకు భయపడే వారమై ఉండాలి. ప్రభువుకు భయపడితే మరెవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభువుకు భయపడితే మనం ఇతరులను గౌరవిస్తాం. ప్రభువుకు భయపడితే మన ఉద్యోగంలో మనం నమ్మకంగా ఉంటాం. ప్రభువుకు భయపడితే మన మాటల్లో జాగ్రత్తగా ఉంటాం. కనుక ఎక్కడా కూడా మనుషుల చేతిలో మనము పడకుండా జీవిస్తాం. కనుక మేము ప్రభువు వారము,
అని మొదటి సంగతి మర్చిపోకూడదు. మనం ప్రభుని వారము. రెండవది మనము ప్రభువుకు భయపడుతూ ప్రభువు యొక్క మాటల ప్రకారము జీవించాల్సినటువంటి వారు. కనుక అక్కడ రాయబడింది, మేము ప్రభు విషయమై భయము నెరిగినటువంటి వారము. ప్రభు అంటే మనకు భయం. అందుకోసమే ఆదివారం అయితేనే ఎన్ని పనులున్నా కూడా, ఆదివారం అయితేనే ఎంత అలసిపోయినా కూడా, ఆదివారం అయితేనే ఎంత కష్టమైనా కూడా ఇదిగో ఆయన చూస్తున్నాడా మనమని పరిగెత్తి వస్తున్నాం. శుక్రవారం అయితేనే ఆయన మన ప్రార్థనలకు ఆలకించే దేవుడని పరిగెత్తుకొని వస్తున్నాం. బుధవారం అయితేనే ఆయనతో సహవాసం చేయాలి మనం అనేసి జూమ్లోకి వచ్చి ఆయనతో సహవాసం చేస్తున్నాం. కారణం ఇదంతా దేవునికి భయముతోనూ భక్తితో చేస్తున్నటువంటి వారు. కనుక సామెతలో రాయబడింది కదా ఇలాగూ, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో కొదువు లేకుండా ఉండాలంటే, నా జీవితంలో కొదువు లేకుండా ఉండాలంటే మనం దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. అందుకే మనము ప్రభువుకు భయపడాల్సినటువంటి వారమని రెండవ సంగతిని చూశాం. తర్వాత మరి మూడవ సంగతి చూడండి. ఇదే మరొక్కసారి ముందుకెళ్తే ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం. ఇంకా ఎవరం ఫిలిప్పీలకు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. మేము మీకు మాదిరి. ప్రియులారా, మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి, మనం ఇతరులకు మోడలుగా ఉండాలి. మనము ఇతరులకు, మనల్ని చూసి ఇతరులు నేర్చుకునేటువంటి వారుగా ఉండాలి. మనల్ని చూసి ఇతరులు మన దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. కనుక ప్రియులారా, ఇక్కడ రాయబడింది, పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కదా పౌలుకు. మనం చెప్పగలమా ఈ మాట? నన్ను చూసి నేర్చుకో, నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను చూసి నేర్చుకో, నేను ఎట్లా వాక్యం చదువుకుంటున్నాను. నన్ను చూసి నేర్చుకో, నేను ఎట్లా మందిరానికి వెళ్తున్నాను. నన్ను చూసి నేర్చుకో, నేను ఎట్లా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నన్ను చూసి నేర్చుకో, నేను ఎట్లా నా పనిలో నమ్మకంగా ఉంటున్నాను అనేటువంటి మాదిరి మనకు కలగా, అలాంటి మాదిరి మన చుట్టుపక్కల వారికి ప్రియులారా అలాగ మనం చూపించగలుగుతున్నాం. పౌలు అంటున్నాడు, ఆయన అలాగంటాడు, నన్ను పోలి నడుచుకోండి, మేము మాదిరి అయి ఉన్న ప్రకారం. మనం మాదిరి ప్రియులారా, లోకానికి మాదిరి కదా అంటాడు సువార్తలో, ఇదిగో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. మనం లోకానికి ఉప్పు. మన వంటల్లోకి ఎంత మసాలేసి గసాలేసి ఎంత కొబ్బరేసి ఏమేసి అన్నీ వేసిన తర్వాత ఉప్పు లేకుంటే ఎంత వెగటగా ఉంటుంది, తినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. కనుక అలా నీవు నేను ఉప్పుగా ఉండాలని దేవుడు పిలిచాడు. లోకంలో లోక మనుషుల మధ్య మాదిరిగా ఉండాలి. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంటాడు కదా మరో స్థలం. వెలుగు అనేకులకు దారి చూపిస్తుంది. నీవు నేను అనేకులకు ఉప్పుగా, అనేకులకు వెలుగుగా ఉండడానికై పిలువబడినటువంటి వారు. కనుక మూడవ సంగతి, పౌలు లాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము ప్రభుని వారం అవుతాం. అప్పుడే నువ్వు దేవుడికి భయపడుతున్న వాడి అని చెప్పబడతావు, కొనియాడబడతావు. అప్పుడే మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటారు. లేకపోతే లేఖనాల్లో రాయబడింది కదా, ఇదిగో మిమ్మలను బట్టి అనేకులు నా నామమును
అనేక జన్మల మధ్య నా నామం దూషించబడుతుంది అని రాయబడింది. నిన్ను బట్టి నన్ను బట్టి అనేకులు దూషించబడుతున్నారు. మీ దేవుడు ఇదే చెప్పాడా? మీ దేవుడు ఇట్లా నడుచుకోమని చెప్పాడా అని ఈ దినాన్ని అనేకులు యూట్యూబ్ నిండా టీవీ నిండా చర్చ పెడుతున్నారు. కారణం ఏమంటే మరి మాదిరి లేదు. అనేకులు మేము క్రీస్తు వారం అని చెప్పుకుంటున్నటువంటి వారి మధ్య దేవునికి భయపడేటువంటి వారు లేరు కదా అంటున్నాడు. నాకు భయపడేవారు ఎక్కడా అంటున్నాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక ప్రియమైన దైవజనమా, నీవు నేను మాదిరి కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కనుక మేము మాదిరి అయి ఉన్నటువంటి వారము అని మనము చెప్పగలగాలి ప్రియుల. అలాగే చూడండి, మరి ఇంకా ఇదే మనం చదువుకున్నటువంటి కొరింథీ పత్రికలో మరొక మాట, మనం ఎవరు లేదా మేమెవరు, 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. మేము క్రీస్తుకు ఎవరంట? రాయబారులు. మనము రాయబారులం, అంబాసిడర్స్ అని రాశారు కదా. మన భారతదేశానికి, ఇస్రాయేల్ దేశానికి మరి రాయబారులు ఉంటారు, విదేశాంగ శాఖ మంత్రులు అంటారు. ఏదైనా 2 దేశాల మధ్య మొదట సంబంధాలు కొనసాగాలంటే ఈ దేశము ఇస్రాయేల్కి సంబంధించిన ఒక రాయబారు ఉంటాడు, ఆ దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి రాయబారులు ఉంటారు. వీళ్ళు కలిసి 2 దేశాల విషయమై చర్చించుకుంటారు. రాయబారులం మనము క్రీస్తు ప్రభుల వారికి అంబాసిడర్లు. ఆయన వార్తను మోసుకొని పోయేవారు, ఆయన సంగతులను ఇతరులకు తెలిపేవారు, వారే రాయబారులు కదా. ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యంలోనికి, రాజ్యం నుంచి రాయబారులు పంపించేటువంటి వారు. ఇదిగో మేము యుద్ధానికి వస్తున్నాం అని ఆనాడు వేగుల వారు అని కూడా అంటారు. ఈ రాయబారులను అవతల రాజ్యంలోని రాజుల యుద్ధకు పంపించేవారు. ఇలాగో మా రాజు ఇట్లా మమ్మల్ని పంపించాడు, ఈ విషయాలపైన మీ యుద్ధకు పంపించాడు. రాయబారులం, క్రీస్తు రాయబారులం అన్నాడు. ప్రియులారా, క్రీస్తు విషయాలను, క్రీస్తు సంగతులను మనము అనేకులకు తెలియచేయుటకై ఏర్పరచబడినటువంటి రాయబారులం. కనుక మనము మొదట ప్రభుని వారము, ఆయనకు భయపడేటువంటి వారు, ఆయనకి మేము మాదిరైన వారము, మేము క్రీస్తుకు రాయబారులము. ఇది 4వ సంగతి ప్రియులారా. సరే, 5వ సంగతి చూస్తాము. మరి ఇదే పత్రిక, కొరింథీ పత్రిక, ఇదే పత్రిక ఒకసారి 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడు, ఇంకా మేము ఎవరము, మనం ఎవరము అని రాయబడింది. ఒకసారి చూద్దాం. 15వ వచనం ప్రియులారా, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చాలా ప్రియులారా, మేము ఎవరంట? దేవునికి క్రీస్తు సువాసన. తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా సువాసన, మన ద్వారా మరి మనము సువాసన ఎవరికి? తండ్రి అయినటువంటి దేవుడికి. మన క్రియల చేత, అపరాధముల చేత మనం చచ్చి ఉన్నాం. దుర్వాసన చేత మనం, మన పాపముల చేత కంపు కొడుతూ ఉంటున్నప్పుడు ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ప్రాణములు పెట్టి ఆయన రక్తం కార్చడం చేత మనకు సువాసన, ఆయనే ఈ యొక్క సువాసన కలిగించాడు. మరి ఈ సువాసన ఇది ఎవరికి అందాలని రాయబడింది కదా, అక్కడ రాయబడింది రక్షింపబడే వారికి, నశించు వారికి. 2 వర్గాల వారికి సువాసన, నీవు నేను.
ఇలా రెండు వర్గాల వారికి నీవు నేను సువాసన. రక్షింపబడినటువంటి వారికి సువాసన ఎట్లనగా రక్షించబడినటువంటి వారిని బలపరచాలి. రక్షింపబడినటువంటి వారిని సహవాసంలో నిలబెట్టుటకు సువాసనగా ఉండాలి. నువ్వు నేను రక్షింపబడినాను చాలు, ఇంకా ఇదే చాలు అనుకోకూడదు. రక్షణ పొందిన వారిని సంఘంలో చేర్చు, వారిని బలపరచటకు, వారిని సహవాసంలో నడిపించటకు, వారిని మరి స్థిరపరచుటకై నీవు నేను సువాసన కలిగి ఉండాలి. నీవు నేను సువాసన కలిగి ఉండాలి కదా. రక్షించబడి వారికి సువాసన అన్నాడు. తర్వాత నశించు వారికి కూడా సువాసన అన్నాడు. నశించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. మనం ఎరుగుదు, రక్షణ లేని ప్రజలు లక్షల కొలది ఉన్నారు బయట. మారుమూల గ్రామాల్లో మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు. వారందరికి కూడా మనం సువాసన, నశిస్తున్నటువంటి వారికి సువాసన అయి ఉండాలి. సువాసన నిన్ను నన్ను వారు ఆగ్రహించి వారిని ఆకర్షించే వారిగా ఉండాలి. ఎలాగైతే ఆ రకాలైన పుష్పములు తేనెటీగలను, తొమ్మిదలను వాటిని తమ సువాసన ద్వారా ఆకర్షించి వాటిలో ఉన్న మకరంగాన్ని తీసుకొని అనేకులకు ప్రయోజనకరంగా మార్చుతాయో, అలాగ నీవు నేను కూడా ఆ పుష్పముల వలె క్రీస్తు ప్రభుల వారి ద్వారా సువాసన అయి ఉండాలి. అనేకులు నీ దగ్గరికి రావాలి, అనేకులు నీతో సహవాసం చేయాలి, అనేకులు నీ మాటలు వినడానికి ఇష్టపడాలి. ఇది మరి నశిస్తున్న వారికి మరియు రక్షింపబడినటువంటి వారికి మనము సువాసనగా ఉండడానికి ఆయన పిలువబడినటువంటి వారు మనమని మరిచిపోకూడదు. ఇది 5వ సంగతి. తర్వాత 6వ సంగతి, ఇంకా మేమెవరు? ఒక విషయం చూడండి. ఇలా మేమెవరు? ఇదే కొరింథీయులకు పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు 10వ అధ్యాయం 14వ వచనం. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిము కనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. చాలా ప్రియులారా, మేము మా మేర దాటి, మా హద్దులు దాటి, మాకు ఇవ్వబడినటువంటి పరిమితులు దాటి మేము వెళ్ళేటువంటి వారం కాదు. ఎందుకంటే ప్రియులారా, మేము క్రీస్తు సువార్త ప్రకటించేటువంటి వారు. క్రీస్తు యొక్క అనగా మంచి వార్త, సంగతులు, క్రీస్తు ప్రభుల వారి మంచి సంగతులు మనము ప్రకటించేటువంటి వారము కనుక మేము సువార్తికులం, మంచి మాటలు చెప్పేటువంటి వారం కనుక మన మేర దాటిపోకూడదు. మనకు కొన్ని హద్దులు ఉన్నాయి, మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవే క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు. ఆ మాటలను దాటి మనము ఓవర్టేక్ చేయకూడదు. ఆ మాటలు నా వద్దని దాటిపోకూడదు. ఈ దినాన ఎంతో మంది అలాగూ తన మాటలను వద్దని విశ్వాసములో ప్రియులారా ఎంతో భ్రష్ట స్థితిలోకి వెళ్ళినటువంటి వారు క్రైస్తవ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. నీ భక్తి ఆరంభము కాదు, భక్తి అంతంలో ఎలాగుంటున్నావు అనే ప్రశ్న కదా ప్రసంగి గ్రంథంలో. కార్య ఆరంభము కాదు, కార్య అంతం ముఖ్యం. ఒక పని ప్రారంభించడం కాదు, అది ఎలా ముగించామనేది ముఖ్యం. కనుక ప్రియులారా, మనం క్రీస్తు సువార్త మంచి మాటలు తెలియజేసేటువంటి వారు కనుక మన పరిమితులు దాటకుండా వెళ్ళాలి. మనకు స్వేచ్ఛగా పోయే అవకాశం లేదు. వెనకడికి ఆ భక్తుడు ఎట్లా పాడాడు, తన స్వేచ్ఛ కావాలా, స్వేచ్ఛ కావాలా, స్వేచ్ఛ కావాలని కోరుకుని వెళ్ళి ఎంతగానో పతనం అయిపోయి ఆ యవ్వనస్తుడు
ఇది నన్ను అనేకలు పుట్టినారు, జాగ్రత్త పడాలి మనం కూడా వారి నిమిత్తం. చిన్న కుమారుడు గురించి ఆయన రాసినటువంటి పాట, స్వేచ్ఛ కోరుకొంటిని వాంఛ తీరా చెడితిని, స్వేచ్ఛ కోరుకొంటిని వాంఛ తీరా చెడితిని, స్నేహితులతో తెలివి లేక తాగి తూలితిని, దూర మరిగిన చిన్నితనయా తండ్రి ఇంటికి మరలిరా, తండ్రి కడకే మరలిరా, తండ్రి ఇంటికి మరలిరా, తండ్రి కడకే మరలిరా, తండ్రి ఇంటికి మరలిరా. స్వేచ్ఛ పిల్లల దేవునికి క్రీస్తుకు దూరం చేస్తుంది నాడు స్వేచ్ఛ. కనుక మన యవ్వన బిడ్డల విషయం, మన విషయమే కూడా మనం జాగ్రత్త పడాలి. మనకు కొన్ని హద్దులు ఉన్నాయి కదా అని రాయబడింది అక్కడ కదా. మనం చదువుకున్నటువంటి మాటలు ఏం రాయబడింది చూడండి. మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి చదవండి ప్రియులారా. 10వ అధ్యాయము. కనుక మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మా మేర దాటి వెళ్ళం. మనకు సరిహద్దులు ఉన్నాయి. క్రీస్తే సరిహద్దు. మన హద్దులు దాటి వెళ్ళకూడదు. మనం ఎరుగుదము. అలా చిన్న కుమారుడు హద్దులు దాటి వెళ్ళాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆస్తిని సమకూర్చుకొని వెళ్ళాడు. చివరికి ఆస్తి పోయింది, స్నేహితులు పోయారు, తిండి లేదు, పందులతో గడుపుతొచ్చాడు. పందులు తినే పొట్టు తినాల్సిన పరిస్థితి పడింది. ఆ స్థాయి వరకు మనం వెళ్ళకూడదు. కనుక ప్రియులారా, మేము క్రీస్తు సువార్తను మరి ప్రకటించేటువంటి వారము. ఇది మరి 6వ సంగతి కదా. చివరి సంగతి ఒకటి చూసుకొని మనము ముగించుకుందాం. కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఉన్నారు చాలు పిల్లలు. 5వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజే దేవుల్లోనే కానీ నాటు వారిలో అయినను నీళ్లు పోయేవారిలో అయినను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారం. ప్రియులారా, మనము దేవుని జత పనివారం. నీవు నాతో కలిసి జత పని చేయట్లేదు, పరిచయం. లేకపోతే నేను మల్లేసార్తో కలిసి జత పని చేయట్లేదు, మల్లేసారి రాజులతో కలిసి జత పని చేయట్లేదు. ఒకవేళ అలాగ మనుషులతో జత కడితే మనుషుల ఆలోచన నెరవేరుస్తారు. అందుకోసమే మనం ఎవరితో జత చేయాలి, ఎవరితో కలిసి పని చేయాలంటే మనము దేవునితోనే జత పనివారం అనే సంగతి మనము మరచిపోకూడదు. మనము దేవుని జతగాలం. అంతకు మించి దేవుని స్నేహితుడు. నువ్వు సహోదరుడా, సహోదరి, నీవు దేవుని స్నేహితురాలవని మర్చిపోకూడదు. ఈ లోకంలో నీకు ఎంతమంది అయినా స్నేహితులు ఉండవచ్చు, కానీ అయితే వారందరికంటే నిజమైన స్నేహితుడు, విడువని స్నేహితుడు, ఎడబారిని స్నేహితుడు, నిన్ను ఆదరించే స్నేహితుడు, నిన్ను ధైర్యపరిచే స్నేహితుడు, నీ ఇరుకులో, పోరాటములలో, శోధనలలో, ఇబ్బందుల్లో నీ పక్కనే ఉండి ఆదరించే స్నేహితుడు పిల్లాడు, నీ రక్షకుడు,
నా రక్షకుడు. అందుకోసం ఆయన యోహాను సువార్తలు అన్నాడు కదా, నేను మిమ్మల్ని దాసులని పిలవలేదు, మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నా అన్నాడు. ప్రియులారా, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు సాక్షాత్ ఆకాశం మహాకాశముడు పట్టజాలని దేవుని స్నేహితుడవు, నువ్వు దేవుని స్నేహితురాను. ఇది మరిచి మనం లోకంతో స్నేహం చేయకూడదు. ప్రియులారా, అంటే లోకంతో కలవకూడదని కాదు, కానీ వారి ఆలోచనలలో వారి ప్రవర్తనలో మనం సాంగత్యము చేయకూడదు. కనుక నీకు నాకు పని ఉన్నది, దేవుని పని ఉన్నది, దేవుని జతలో కలిసి పని చేయటకై పని ఉన్నది. ప్రియులారా, నిజంగా నీవు దేవుని జత పని వారిని మనం మర్చిపోకూడదు. ఆయనతో కలిసి పని చేయటకే మనము ఎక్కడెక్కడో వెళ్ళి దేవుని పనిలో ముందుకు వెళ్తున్నాం కదా. గత దినాల్లో మనం ఆ VBS కోసం సిద్ధపడుతూ వచ్చాం, అందరూ ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవునితో కలిసి జత పని చేయడం. మనకి ఇక్కడ పని ఉంది, లేదా అక్కడెక్కడో పోవాలని ఎందుకు అంత దూరం పోతున్నామంటే మనకు దేవుడి ఆడ పని పెట్టింటే ఆడ పోయి పని చేయి, నీకు అవకాశం ఇచ్చిన. కనుక మనము పనివారము అని మర్చిపోదు. నీ ఉద్యోగమే నీకు పని కాదు, నీ కుటుంబమే నీకు పని కాదని మర్చిపోకూడదు. నీ పిల్లలే నీకు పని కాదు, నీ ఇల్లే నీకు ఇంటి పనే నీకు పని కాదు. అదే సమయంలో నీ దేవునితో కూడా నువ్వు జత పనివాడని నువ్వు మర్చిపోకూడదని మనం చేస్తూ, దేవుడిచ్చిన నీకు ఇచ్చిన ఈ ఆయుష్లో, దేవుడు నీకు ఇచ్చిన ఈ యాత్ర జీవితంలో నువ్వు శక్తి వంచన లేకుండా ఈ పని చేయటకై దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ప్రియులారా, అన్ని పనుల కంటే ఇది చాలా గొప్ప పని. నువ్వు చేసే పనిలో ఒక దినాన మర్చిపోతాను, నువ్వు చేసే పనిలో ఒక దినాన అవి మర్చిపోయి వాటిని నుంచి మనం తొలగిపోతాం. కానీ ఈ పని స్థిరంగా నిలబడి ఉండేటువంటి పని. ప్రియ, నువ్వు ఈ పని దేవుడి పనిలో ఉండి దేవుడి పని ద్వారా అనేక ఆత్మలు నువ్వు కట్టగలిగితే, అనేక ఆత్మలు ఇక్కడ తీసుకురాగలిగితే ఆ ఆత్మలు నీతో పాటు నిత్య జీవంలో ఉంటాయి. మరి మిగిలిన పనుల సంగతి, మన ఉద్యోగాలు ఒక 62 ఏళ్ళు ఉంటాం, రిటైర్డ్ అయిపోతాం కదా. మన ఇంటి పనులు నువ్వు ఎంత చేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి, పనులు అయిపోవు. ఆయా పనులు ప్రియులారా అవన్నీ కూడా అక్షయమైనటువంటి పనులు. వాటి కోసం నీ సమయాన్ని వృధా చేసుకో, వాటి కోసం నీ ధనాన్ని వ్యయం చేసుకోవద్దు, వాటి కోసం నీ జీవితాన్ని అంతా వృధా చేసుకోవద్దు. నీ ముందు చాలా గొప్ప పని ఉన్నది, ఎంతో పని ఉన్నదని మనం ఎరిగినటువంటి వారమై ప్రియులారా, అలాగూ మేమెవరమో తెలుసుకున్నాం కనుక మనము క్రీస్తు ప్రభులో వారు, క్రీస్తుకు శ్వాసనై ఉన్నటువంటి వారు అని మరిచిపోకుండా, మనం ఆయన జత పని వారమని మర్చిపోకుండా ప్రియుల, మనం ఆయనకు భయపడేటువంటి వారు మనం మర్చిపోకుండా, మనం ఆయన రాయబారులని మరవకుండా, మనం ఆయన సువార్తను ప్రకటించేవారమని మరవకుండా, ఆయనతో కలిసి పనిచేసేవారు మనం మరవక జాగ్రత్త పడుతూ ముందుకు సాగదాం. దేవుడు అలాగా మనల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడి మాట మన కోసమై దీవించునుగాక. ఆమేన్.